దాని మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఎల్ఆర్ఎస్ పేరుతో నిలువు దోపిడీ అధ్యక్ష, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ సంగతి చూస్తే లక్షలాది మంది జనం తమ కష్టార్జితాన్ని ఫీజుల రూపంలో కడితే ఇప్పటి వరకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ని ఇప్పటివరకు ఎందుకోసం వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తలేరో, ఫీజులు కట్టినటువంటి వారు ఈరోజు వేల మంది మరి ఈరోజు వేచి చూస్తూ ఉంటే దానికి ఎందుకు సమాధానం చెప్తలేరు అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణ అంటేనే యువశక్తి అధ్యక్ష. తెలంగాణలో తిరుగులేని యువశక్తి. ఎన్నో ఆశాలతో మన బిడ్డలు కాంగ్రెస్ను నమ్మి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి గాయాలను మీరు మానుపుతారని, ఉద్యోగాలు ఇస్తారని, బతుకుదేరు చూపుతారని చెప్పి ఓటేసి గెలిపిస్తే మీరు చేసింది ఏంది అధ్యక్ష? ఉద్యోగాల నియామకానికి వస్తే మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పుకొని ఇవాళ ఖాళీలు చూస్తే నోళ్ళు పెట్టే పరిస్థితి. నిరుద్యోగం ఊళ్ళల్లో కారు ఇచ్చులా అడ్డుకున్నది అధ్యక్ష. మీరు మాత్రం మంటలు నాపే ప్రయత్నం చేస్తలేరు. ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి మీరు ఈరోజు మరి పట్టించుకోకుంటే వాళ్ళు రోడ్డెక్కి ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈరోజు అవకాశాలు లేక ఆశలు చచ్చిపోవడంతో యువకులు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి వచ్చిందంటే ఇది మీ నిర్లక్ష్యం కాదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. నిరుద్యోగం అనేది మీ పాలనలో ఒక మహమ్మారిలా తయారైంది. మీరు తీసుకున్నటువంటి రాజీవ్ యువ వికాస్ స్కీమ్ చూస్తే నవ్వులటగా మారింది. 16 లక్షల మంది ఇప్పుడు అప్లై చేసుకుంటే కేవలం 1,00,000 మందికి మాత్రమే, అది కూడా శాంక్షన్ చేసింది కేవలం 5 లక్షలు అని చెప్పి ₹1,00,000 మాత్రమే. మరి ఆ ₹1,00,000 కూడా మీరు అనుకున్న వారికి కొంతమందికి ఇచ్చి చేదులుపుకున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రపంచమంతా ఏఐతో దూసుకుపోతుంది, కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ మన సర్కారు మాత్రం అసలు పోయేది లేదు. ఏఐ వల్ల ఉద్యోగాలు వచ్చే మార్పుల మీద ఏమన్నా విజన్ ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ రోజు మన యువతను రాబోయేటువంటి కాలానికి సిద్ధం చేసేటువంటి ఒక పాలసీ కూడా లేక ఈరోజు నిద్రలేసి యువతను కొత్తగా టెక్నాలజీ ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి ఆలోచించకుండా మన బిడ్డలు వెనుకబడిపోతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కేవలం అగ్రిమెంట్లు, ఎంఓయూలు, కాగితాల మీద పుల్లు లెక్క ఉన్నాయి తప్ప నేల మీద ఒక కంపెనీ కూడా రాలేదు అధ్యక్ష. అంత బల్లెపు లెక్కనే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఒక్కటి కూడా ఈరోజు మరి రియలిస్టిక్ గా ఈరోజు స్టార్ట్ కాలేదంటే ఈరోజు మీరు కేవలం మాట్లాడుతున్నట్టు మాటల గారెడి అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. ఉద్యోగుల సంక్షేమం అధ్యక్ష, పెండింగ్ బకాయిలు, ఉద్యోగుల ఆకలి కేకలు అధ్యక్ష. ఉద్యోగస్తులు సర్కారు కొలువు అంటే జీవితాంతం ఒక భరోసా అని చెప్పేసి ఇంతకు ముందు భావిస్తుండే అధ్యక్ష. కానీ ఇవాళ తెలంగాణ పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వమే ఉద్యోగులను అడుక్కునేలాగా ఈరోజు అడుక్కునేలా చేసింది అధ్యక్ష. కరువు భత్యం లేదు, డిఏ బాకీ పడ్డారు. పెండింగ్ డిఏలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఈ భారతదేశం నిలబడ్డది. గ్రాట్యుటీ లేదు, పిఎఫ్ లేదు, పిఆర్సీ బకాయిలు అడిగితే దిక్కు లేదు. ఆఖరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. తమ సొంత పైసలు కోసం ముసలి వయసులో ఉద్యోగస్తులు కోర్టుకు వెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. రిటైర్డ్ ఉద్యోగులు చెలో అసెంబ్లీ నిరసన చేస్తే రేవంత్ సర్కార్ దమనకాండ అత్యంత అమానుషంగా వారి మీద మరి లాఠీ చార్జ్ చేయించారు అధ్యక్ష. ఇది మీ ప్రజాపాలన అంటే? రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం, వారి హక్కుల కోసం వారు అడిగితే కూడా వారి మీద లాఠీ చార్జ్ చేసినటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందంటే ఇంతకన్నా బాధకరం లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇది ప్రభుత్వం భిక్ష కాదు అధ్యక్ష. కాంగ్రెస్ సర్కార్ గ్రహించాలి. ఒక్కసారి ఇచ్చిన డిఏ కూడా ఈరోజు మరి వాళ్ళ హక్కు అధ్యక్ష. వాళ్ళు దాచుకున్నటువంటి వాళ్ళ డబ్బును వారికి మనం ఇవ్వడానికి కూడా ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అధ్యక్ష. వారు సొంతగా 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేసి వారు దాచుకున్న వారి సొమ్ము వారికి ఇవ్వడానికి కూడా మీరు ఈ రకంగా వారిని ఇబ్బంది పెడతా ఉంటే వారు పిల్లల పెళ్లిళ్ళ కోసమనో ఇల్లు కట్టుకోవడం కోసమనో వారు రిటైర్డ్ బెనిఫిట్స్ ప్రశాంతంగా గడపడానికి కోసమో వారు దాచుకున్న సొమ్ము కూడా వారికి ఇచ్చే పరిస్థితులు లేదంటే ఇంతకన్నా దారుణం ఇంకొకటి లేదు అధ్యక్ష. దాదాపు 6,500 మంది సర్వేయర్ల కడుపు కొడుతున్నారు అధ్యక్ష. ఈరోజు 6,500 మంది లైసెన్స్ సర్వేయర్లు పగలు రాత్రి కష్టపడితే వాళ్ళకు రావాల్సిన జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఈ సర్కారు వాళ్ళ కడుపు కొడుతున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, ఉపాధ్యాయులను కూడా 317 జీవో ప్రకారం ఉపాధ్యాయులకు అన్యాయం చేయడం అధ్యక్ష. జీవో 317 ఒక మోసం అధ్యక్ష. జీవో 317 రివ్యూ చేస్తాం, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి తీరా అధికారులకు వచ్చాక ఎడ్యుకేషన్ కమిషన్ ద్వారా టీచర్లకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామని వాడిని అవమానపరచడం ఇంతకన్నా బాధ ఇంకొకటి లేదు అధ్యక్ష. ఈరోజు బాబా అప్పటి నుంచి ఎవరో రాసిస్తే దాన్ని చదివి యాస్టకొచ్చి తాపుకోసారి నీళ్ళు అవుతారు చూడు, మళ్ళీ నీళ్ళు అవుతారు సార్. అరే నేను సభ్యుని గౌరవిస్తాను. నేనేమంటున్నా సార్, 317కు సంబంధించి నేను కూడా ఒక సబ్ కమిటీ సభ్యుని. 317 ఇష్యూస్ ఇయ్యాల కూడా గౌరవ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నాయకుని అడుగుతా ఉన్నా. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఇవ్వండి, పరిష్కరిస్తాం. వీలైనంత వరకు ప్రభుత్వం 317 ద్వారా అన్ని రకాల సమస్యలు పరిష్కరించింది. ఒకటే లోకాలిటీ అనే ఇష్యూకి వస్తే కొంత ఆ అంశానికి సంబంధించిన రకరకాల అంశం ఉంది. దాని మీద కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, రాష్ట్రపతి గారి ఉత్తర్వులు ఉన్నాయి. రకరకాల అంశాలకు సంబంధించి తప్ప మిగతా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన అంశానికి డిస్పోజ్ చేసినాం.
ఇప్పుడు కూడా ఆ గ్రీవెన్సెస్ ఏమున్నా చైర్మన్ 317 కమిటీ దామోదర్ రాజనరసింహ గారు, సభ్యులు శ్రీధర్ బాబు గారు, నేను ఆ ఇష్యూస్ని ఎప్పటికప్పుడు రిజాల్వ్ చేస్తున్నాం. నేను గౌరవ సభ్యుని సానుకూలంగా స్పందిస్తూ ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే దయచేసి అవి మా కమిటీ దృష్టికి తెమ్మని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దాని తదుపరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ అంశాలకు సంబంధించి అనేక సందర్భాలు విమర్శించారు. వాళ్ళ మాట వినకే, వాళ్ళు రాంగ్ డైరెక్షన్ చేస్తారు. కోర్టు స్టే వాళ్ళు నీ పక్కన కూర్చొని నువ్వు ట్రాక్లో ఇప్పుడు కొంత స్నేహితం కలిపే ప్రయత్నం జరుగుతుంది. నువ్వు దాన్ని అనవసరంగా అయితే మా ఇద్దరం కలిసి ఉండమే, ఎవరిదాళ్ళు ఉండాలి. మూడు రకాలు ఉంటేనే మంచిది. అయితే కలిసే ఉంటాం. మాకు వాళ్ళకి అసలు ఇట్లా ఉత్తర దక్షిణ ధృవాలు మాకు వాళ్ళకి ఎక్కడిది. కానీ అయితే అధ్యక్ష నేను వారి ద్వారా నేను ఈ సభ ద్వారా కూడా గౌరవ బీజేపీ నాయకుడిని కోరుతా ఉన్నా. అరే అది మీ పార్టీ మా పార్టీ ఆ పార్టీ స్థానిక ఒప్పందాలు మీకు కూడా తెలుసు. మీరు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే దయచేసి ఈరోజు అధ్యక్ష అమ్మాయి ఆప్కే తరఫు దేఖనా చాతా హూం. వీళ్ళకు ఏం కోరుతున్నా అంటే ఇలా తెలంగాణ ప్రజలకు కేంద్రం ఏమిస్తున్నది, గాడిది గుడ్డు సున్నానా, ఏమైనా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారా లేదా చెప్పమనండి. ఊకే పొద్దున రాష్ట్రం కోడి మీద గుడ్డు ఎంటికలు లెక్కపెట్టినట్టు కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా తెలంగాణ మీద వివక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు. ఇలా మొక్కజొన్నకు సంబంధించిన చర్చ వచ్చింది. ఇలా మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రం ఎందుకు దాని మీద ఆకాంక్షిస్తలేదు, ఎందుకు తీసుకుంటలేదు అనుమతులు? ఇలా రాష్ట్రానికి రావాల్సిన అనేక నిధులు, విద్య, వైద్యము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేక రకాలుగా నిధులు రావాల్సిన అవసరం ఉన్నా పూర్తిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ మీద విషంగా అమ్ముతుంది. ఎట్లా విషంగా అమ్ముతుంది? తెలంగాణ ఏర్పడిన దయచేసి టీఆర్ఎస్ సభ్యులు కూడా ఈ మాట మీద ఆలోచన చేయాలి. తల్లి బతికి బిడ్డ చచ్చిపోయింది అని తెలంగాణ మీద సాక్షాత్ పార్లమెంటులనే క్రిటిసైజ్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ అరే అచ్చా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం లోపల మేము పెట్టియలే, మేము కేంద్ర ప్రభుత్వం మీద పెట్టియలే. మీరు విమర్శించారు ఆ కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు రిప్లై ఇచ్చి మీరు మాట్లాడిందా? మీరైనా మాట్లాడాల్సి ఉండే కదా, మీరు కూడా మాట్లాడలే. అయ్యా ఇప్పటికి కూడా నేను అందరినీ కోరుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమిస్తుందో చెప్పండి. చెప్పినాక ఈ రాష్ట్ర ప్రజలకు మీరు మీ వర్షం చెప్పే ప్రయత్నం చేయండి. 0 ఇస్తారు, పక్క ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు. వాళ్ళ సపోర్ట్ తోటి బతుకుతారు కాబట్టి ఏం అడుగుతారు ఎక్కడ ఇస్తారు. మేము తెలంగాణ ఈ భారతదేశం అంతర్భాగం కాదా? क्या ये तेलंगाना इस देश में एक शामिल स्टेट नहीं है? ఎందుకు పైసలు ఇవ్వాలి మీరు? ₹1 స్కీమ్ చేయరు. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఢిల్లీకి రండి, ఢిల్లీకి పోయి తీసుకొస్తాం. ఆఖరి 42% బిల్లులు ఢిల్లీలు ఉంటే ఎన్నడన్నా మహేశ్వర్ రెడ్డి గారు అడిగినరా? ఇది ఆ బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ మైక్రాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా గవర్నర్ గారు ఆమోదం రాష్ట్రపతి దగ్గరికి పోయి ఏదో తాడపేట తెలిసే విధంగా ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం చేయక ఊరికే తాపక అవి రాసినాయి. 317 ల్యాండ్ ఇంకోటి ఎందుకన్నా? దయచేసి రాష్ట్రానికి సంబంధించినటువంటి లాభం జరిగే విధంగా మహేశ్వర్ రెడ్డి గారి శక్తి ఉపయోగిస్తే నిర్మల్ ప్రజలు కూడా సంతోషిస్తారు. మా ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ కోసం కొట్లాడుతుందని. ఎంతసేపు ప్రభుత్వాన్ని తిడితే ఏం ఉపయోగపడేది లేదు. కేంద్రం నుంచి ఏమైనా తెచ్చి ఇగో నేను తెచ్చినా చెప్పగలిగే విధంగా శాసనసభలో మీ గొంతు విప్పే ప్రయత్నం చేయమని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఈరోజు ఒక గౌరవ మంత్రి గారు 317 గురించి ఇంత చులకనగా 317 తోటి ఏమైంది ఉన్నదంటే ఒక టీచర్ల విషయంలో ఉపాధ్యాయుల విషయంలో అన్యాయం జరుగుతుందని మాట్లాడితే వారంతా ఘోరంగా 317 ఇంపార్టెంట్ కాదంటాడు. 317 ఎందుకు ఇంపార్టెంట్ కాదు అధ్యక్ష? 317 గురించి ఇంత చులకనగా ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష? టీచర్లు ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. मैं 317 को कभी क्रिटिसाइज नहीं किया, मैं 317 को कम करके नहीं दिखाए. मैं रिकॉर्ड చెక్ करो अगर जरूर నేను 317 కు సంబంధించి తక్కువ చేసి మాట్లాడలే. నేను గౌరవ చైర్మన్ గారు, గౌరవ సభ్యులు నేనున్నా, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని చెప్పినాము. ఇంకా ఏది రికార్డ్ చూడండి సార్, రికార్డ్ చూడండి. దానికి సంబంధించి అన్ని రకాల సమస్యలు పరిష్కరించడం, ఇంకేమైనా ఉంటే పరిష్కరించడానికి మా కమిటీ సిద్ధం ఉన్నదని చెప్పినా. నేను ఎక్కడ వాళ్ళకి ఏం దొరికి ఇట్లా మాట్లాడితే ఏం చెప్తాం అధ్యక్ష? పాపం కొంత వారికి మహేశ్వర్ రెడ్డి గారు పాపం
భారతీయ జనతా పార్టీ భావాజాలల్లో ట్రైనింగ్ రాంగ్ ఉన్నట్టు శిక్షణ రానింగ్ ఉన్నది. ఆ రామచంద్రరావు గారు పాప సభలో నేల గురించి మాట్లాడద్దు. వాళ్ళ అధ్యక్షుడు వారు ఏం మాట్లాడుతారో అర్థమైతే అధ్యక్ష. అందుకే దయచేసి మాట్లాడని మాటలు మాట్లాడినట్టు చెప్పే ప్రయత్నం చేస్తే వారి మాటలు రికార్డులను తొలగించాలని కోరుతా ఉన్నా. अध्यक्ष उल्टा उन्नది उल्टा कोतवाले सब ये उन्होंने बात करके उन्होंने बोल रहे ये क्या तो भी है ये ఈ రోజు అధ్యక్ష అనేక సార్లు మేము చెప్పాం కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చిందో దాని మీద చర్చ పెడదామంటే చర్చ పెడదాం. మళ్ళీ అదే అంశానికి వస్తారు. రెండో అంశం మాట్లాడతాను అధ్యక్ష. మరి వీరు అనేకమైనటువంటి అంశాలు సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. 317 విషయంలో చాలా స్పష్టంగా ఆకునూరి మురళి గారు టీచర్లకు ఇచ్చేటువంటి జీతాలు ఎక్కువైతున్నాయని చెప్పేసి వారు అవమానకరంగా మాట్లాడితే దాని గురించి మీరు మాట్లాడరు. ఈ కమిటీ ఏంది అధ్యక్ష? ఇది దేనికోసం వేశారు అధ్యక్ష? ఈ 317 గురించి మరి సాల్వ్ చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఎందుకోసం మరి 2.5 సంవత్సరాల్లో సాల్వ్ చేస్తలేదు? మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతల గురించి అధ్యక్ష. కాంట్రాక్టు ఈరోజు 5 లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగస్తులు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అధ్యక్ష. వారికి